ప్రైజ్ ద లార్డ్. సమస్యల నుంచి బయటపడాలి అంటే వాటిని తెంచుకొని రావటానికి బలం కావాలేమో అనుకుంటాం. అయితే అవాయిడ్ చేస్తేనో లేదంటే వదిలేస్తేనో వద్దు అని పారిపోతేనో అవి మన నుంచి దూరం అవ్వవు. దాని నుండి వెళ్తేనే అంటే వాటిని అనుభవిస్తేనే అవి మనకు దూరం అవుతాయి. అందుకే యెషయా 43:11 నేనే యెహోవాను, వేరొక రక్షకుడు లేడు, ప్రకటించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేయవాడను నేనే దేవుడను, మీరు నాకు సాక్షులు, నేనే రక్షకుడను అని గొప్పగా చెప్పిన అతను ఏమని ప్రకటిస్తున్నాడు? వాటిని మీరు గ్రహిస్తే అంటే మనము ఆ సమస్యల గుండా వెళ్ళి మనం ఏం పొరపాటు చేశామో అని గ్రహించి ఒప్పుకున్నప్పుడు సమస్యల నుంచి విడిపోవడానికి కారణమవుతుంది గనక నేనే దానిని గ్రహింపచేయవాడను. కాబట్టి మనం గ్రహించిన వెంటనే ఆ సమస్యలు మన నుంచి వెలుతొలుగుతాయి. అందుకే మనము గివప్ చేయకుండా ఈరోజు ఎంత కష్టమైనా, రేపు ఎంత అద్మానంగా ఉన్నా ఆ పైన రోజు దేవుడు కార్యంగా ఉంటాడు గనక ఈ యొక్క 25వ సంవత్సరము నిరీక్షణతో మన సమస్యలను, మన యొక్క వ్యతలను దేవుని సన్నిధిలో ఎందువల్ల వచ్చాయన్న గ్రహింపుని అడిగి వాటిని దాటి విజయవంతమైన జీవితంలో 25వ సంవత్సరం మీకు కార్యంగా ఉండును గాక. నిరీక్షణ కలిగి మహిమ